బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ నూతన చీఫ్ సెక్రటరీగా విజయానంద్ పేరు ఖరారైంది. విజయానంద్ను సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. దీంతో ఏపీ ప్రభుత్వం కొత్త సీఎస్ ను నియమించింది. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రేపు మధ్యాహ్నం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరు వరకు ఈ పదవిలో ఉంటారు. విజయానంద్ కడప జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందినవారు. ఆయన ఫిబ్రవరి 2022 నుంచి ఏపీ జెన్కోకి చైర్మన్ గా, ఏప్రిల్ 2023 నుంచి ఏపీ ట్రాన్స్కో సీఎండీగా పనిచేశారు. విజయానంద్ 1993లో అసిస్టెంట్ గా ఇండియన్ బ్యూరోక్రసీ వృత్తిని ప్రారంభించారు. ఆదిలాబాద్ కలెక్టర్, రంపచోడవరం సబ్ కలెక్టర్, శ్రీకాకుళం కలెక్టర్, ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్కో సీఎండీగా 2016 నుంచి 2019 వరకు పనిచేశారు. అనంతరం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా 2019 నుంచి 2021 వరకు విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయానంద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖ స్పెషల్ చీఫ్ గా ఉన్నారు. ఈయన కంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు విజయానంద్ వైపే మొగ్గు చూపారు.